మీ నాన్నమ్మని గుర్తు చేసుకో. ఒంట్లో బాగోన్నప్పుడు మన మీద ఎంత ప్రేమగా ఉన్నారు. లేచి నిలబడగానే మన గురించి తప్పుగా మాట్లాడి వెళ్ళిపోయారు. మీ నాన్నకి ఆ స్వభావమే. అవసరమైనప్పుడు మాత్రమే ప్రేమ, ఆ తర్వాత కోపం. ఆయన స్వభావం మారాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. భగవంతుడా, వీడు అసలు ఏం చెయ్యాలి? వీడు మన వినులానే. వీడు అంతేం కాదు, వాడు మామూలుడైతే కాదు. పిల్లలంటే ఇలాగే ఉండాలి. సూపర్. ఎప్పుడు చూసినా పేపర్ చూస్తుంటారు. అయ్యో నా విను. లేదు, ఉదయాన్నే నేను పనికి వెళ్ళేటప్పుడు తీసుకున్నారు కదా. ఏమే, ఇవి ఎన్నిసార్లు చదివినా బోరు కొట్టదు. చాలా కామెడీగా ఉంటాయా? ఈ బొమ్మలి క్యారెక్టర్ అయితే అచ్చం మన వినులాగానే. చదువుతుంటే టైం అలా గడిచిపోతుంది. టైం గడిచిపోతూనే ఉంది. ఈ పేపర్ చదవడానికి కూడా నేనే కదా డబ్బులు ఇచ్చింది. ఈ బుక్ చదవడానికైనా డబ్బుల కోసం మీరు పనిచేయచ్చు కదండి. ఏమే, ఇలా చూడవే, ఏదైనా ఛానల్లో కామెడీకి జడ్జిగా వెళ్లి కూర్చోమంటే బాగుంటుంది. భలే సూపర్. ఇలాగ చేస్తే చాలు, నేరుగా కామెడీ కూడా చూడొచ్చు. ఎప్పుడు చూసినా జరగని విషయం గురించి ఆలోచిస్తుంటారు. అలాంటి మంచి గుణం ఉంది మీకు. అదేంటంటే ఆకాశమంతా ఆశపడితేనే మనకు గుప్పెడంత దక్కుతుందంటారు. మన దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్న అబ్దుల్ కలాం సార్ కూడా ఏం చెప్పాడు? పెద్ద పెద్ద కళలు కనమని చెప్పారు. అదెప్పుడు కళలు కనే వాళ్ల కోసం కాదు, కేవలం కళల్ని నిజం చేసుకునే వాళ్ల కోసం. ఆయన వచ్చి నీతో చెప్పాడంటే? లేదు కదా. ఏమే, ప్రతి ఒక్కరికి ఒక్కో సమయం వస్తుంది. అప్పుడే వాళ్ళు నడుము వంచి పని చేస్తారు. అప్పుడే ఫలితం వస్తుంది. ఇలా చూడండి, పాఠం చేయడం కోసం గుణపాఠం చెప్పడం కోసం నేను ఇక్కడికి రాలేదు, గుర్తుంచుకోండి. అదే మరి కొత్తగా ఇక్కడికి ఎందుకు వచ్చావా అని ఆలోచిస్తున్నాను. మీ తమ్ముడు జైలు శిక్ష ముగించుకుని వస్తున్నాడు. అదే కదా 2 రోజుల ముందు నేను మీతో చెప్పింది. వాడు రోడ్డు మీద తాగి పడిపోవడం ఒకటి చూశాడని. నేను ఇక్కడికి వచ్చే ముందు బాలాకి ఫోన్ చేశానండి. అప్పుడే విషయాలని తెలిసాయి. వేణు జైలు నుంచి వచ్చింది బాలాకి తెలిసిపోయిందా? తాగి రోడ్డు మీద పడిపోతే బాలానే హాస్పిటల్కి తీసుకువెళ్ళిందంటండి. వేణు ఇప్పుడు బాలా ఇంట్లో ఉన్నాడు. బాలా వాడిని ఇంటికి తీసుకెళ్ళిందా? తనకేమన్నా పిచ్చి పట్టిందా? వాడు చేసిందంతా తనకి సరిపోలేదా? ఎన్ని ద్రోహాలు చేసినా సరే, సొంత భర్త ఇలా రోడ్డు మీద పడుంటే ఏ భార్య అయినా సరే చూసి చూడనట్టు వెళ్ళిపోదండి. బాలా ప్లేస్ లో నేనుంటే వెళ్ళేవాడేమో. అది మీరు ఒక మగాడు కాబట్టి అలా అనిపిస్తుంది. ఆడవాళ్ళకి మనసుని రాయి చేసుకుని బతకడం తెలియదండి. అయితే తనే అనుభవించనే. బాలా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో మనం వెళ్ళి చూడాలి కదండి. అది మనం రేపు వెళ్దాం. వాళ్ళు అసలు అక్కడ ఎలా ఉంటున్నారో మనం నేరుగా వెళ్ళి రేపు చూద్దాం. అయినా వాడిని ఇంటికి ఎలా తీసుకెళ్ళిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఇక మీదట ఏం జరగబోతుందో ఏంటో. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక నుండి అక్కడ ఏదైనా జరుగుతుంది. ఆ భువన్, బాలా, ఆ విని దగ్గరే కదా వాడున్నది. ఇక పైన పొగ వస్తూనే ఉంటుంది. కాకపోతే మండుకోకుండా ఉంటే చాలు.
నేను బయటకు వెళ్తున్నాను. ఓ వారమైనా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పింది నాకు కాదు. నాకు ఏ సమస్య లేదు. అయితే ప్రాబ్లం నాకా? ఇలా రూమ్లోనే ఉంటే నాకు నీరసంగా ఉంది. నేనేమి కట్టిపడేయలేదుగా. వెళ్ళాలనుకుంటే దయచేసి వెళ్ళండి. ఓ బాగుంది. ఇలా చూడు, ట్యూషన్కి వచ్చే పిల్లల్ని మాత్రం బెదిరిస్తే చాలు, నన్ను బెదిరించాలనుకో. బయటికి వెళ్ళేది తాగడానికేగా, అందుకే వద్దు అంటున్నాను. బతకడానికి ఉద్యోగం కావాలి, అది ఇక్కడుంటే దొరకదు. జీవించాలనే ఆశ వచ్చిందా? అయితే మీరు తాగుడిని ఆపాలి. నేను అదంతా వదిలేశాను. మరెందుకని స్పృహ తప్పి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు? మీరు జైలు నుంచి బయటికి వచ్చి వారం రోజులైంది. ఎన్ని రోజులు రహస్యంగా నన్ను నా పిల్లల్ని ఫాలో అవుతూ ఉన్నారు. రాత్రులు ఇక్కడికి కూడా వచ్చారు. ఎందుకు మీకు ఈ పని? నా రంకు మొగుణ్ణి కనిపెట్టాలని అనుకున్నారా? నేను నిన్ను ఫాలో చేస్తున్నాను అనిపిస్తే అది నీ భయం వల్ల. తప్పు చేసే వాళ్ళ మనసులో ఉంటుంది ఒక భయం, ఆ భయం నీది. అది ఇంకా పెరుగుతుంది. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన 8 సంవత్సరాలని నీ వల్ల నేను జైల్లో పోగొట్టుకున్నా. నేను అక్కడ అనుభవించిన 10లో 1 అంతైనా నువ్విక్కడ అనుభవించాలి. 2 పిల్లలతో జైలుకి బయట నేను కష్టపడి జీవించాను. పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు అది మర్చిపోకండి. ఇన్ని ఇబ్బందులు మీరు నన్ను పెట్టినా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చానని నన్ను తిడుతున్నారు. ఇంతకాలం నాకు సహాయంగా ఉన్నవారందరూ నన్ను చూసి నవ్వుకుంటారు. అయినా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నా బిడ్డలకి అవమానం జరగకూడదు అనుకుని. వాళ్ళ నాన్న ఎప్పుడూ రోడ్డు మీద కుక్కలాగా పడిపోయి ఉన్నాడని బిడ్డలు అనుకోకూడదని మిమ్మల్ని తీసుకొచ్చాను. ఉద్యోగం దొరకనివ్వు, ఆ తర్వాత నేను డీసెంట్గా ఉంటాను. నేను కుక్కనా అని నీకు అప్పుడు తెలుస్తుంది. నేను కాదు, మీరే నీ రెస్పెక్ట్ని కోల్పోయారు. పరిస్థితి మారుతుంది. ఈ వేణుగోపాల్ రాజులా బతుకుతాడు. నాకొక 500 ఇవ్వు. అసలు ఖర్చు పెట్టడానికి చేతుల్లో డబ్బులు లేవు. ఉండడానికి చోటు, తినడానికి భోజనం నేను ఇవ్వగలను. అంతకంటే నా నుంచి ఏమీ ఎదురు చూడొద్దు. ఎంతసేపైంది నా మొఖాన టీ నీళ్లు కూడా పోయలేదు. ఈ టీ కోసం ఎంతసేపు అని నేను ఇక్కడ కూర్చున్నానే. ఆగవే, అది ఎవరికి? మావయ్య గారికి. పెట్టవే ఇక్కడ, అవసరమైతే వచ్చి తాగుతాడు. నీకేనే చెప్తున్నాను, వెళ్ళి ఆయనకి ఇవ్వక్కర్లేదు. ఆయన విషయంలో నేను బాధ్యతకు ఉండాలి, నువ్వు కాదు. ఇలా చూడు, ఈ టీ మాత్రమేనా? తినటానికి ఏం లేవా? ఈ టైంలో మనం టీ మాత్రమే తాగుతాం. అది నిర్ణయించేది నువ్వా? ఇక్కడ జరిగే విషయమే చెప్తున్నాను. నేను ఇక్కడ లేనప్పుడు ఇక్కడ చేసిన నిర్వాకాలు చాలే. ఇక నేను చెప్పినట్టు జరగాలి. టీ పెట్టలేదమ్మా. అదిగో తీసుకోండి. కోడలు తన చేత్తో ఇస్తే తాగుతారా మీరు? ఎవరిచ్చినా సరే మంచినీళ్ళైనా ప్రేమతో ఇచ్చారంటే అవి బాగానే ఉంటాయి. కాస్త ప్రేమలు తగ్గించుకుంటే మీ వయసుకు మంచిదండి. అరే ఏమిటి ఇది? చేపల నీళ్ళతో టీ పెట్టావే అంటే వేడి లేదు, నా బొందా లేదు, చాంటాలంగా ఉంది. తీసుకెళ్ళవే అవతలకే. ఈ టీలో ఏంటే పెద్ద సమస్య? ఈ నీళ్లు తాగి మీకు అలవాటు అవ్వచ్చు, కానీ నాకు కాదు. నేను వేరే టీ తీసుకొస్తాను. అక్కర్లేదు, ఇక నువ్వు టీ పెట్టక్కర్లేదు. ఇలా చూడు, మనసు మంచిదై ఉండాలి, అప్పుడే చేసేవి బాగుంటాయి. ఇలా చూడవే, అసలు నువ్వు ఎవరిని తిడుతున్నావే? నువ్వు మళ్ళీ ఇక్కడ నీ పెత్తనం చెలాయిస్తున్నావని మా లాంటి వాళ్ళకి తెలియాలనే కదా నువ్వు ఇక్కడ అలా చేస్తున్నావు. ఇదిగో, ఎప్పుడు నీకు దొరికిన టీ కూడా ఇంక పైన నీకు దక్కదే. బాలా ఇంటి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఒక చుట్టాలకి ఇచ్చిన మర్యాద కూడా ఇక్కడ నీకు దక్కదే. ఇంకేం చూసుకునే నువ్వు ఇలాగే ఎగురుతున్నావు.
ఇక మీదైనా కోడళ్ళ మీద ఆధారపడకుండా స్వయంగా బతకటం నేర్చుకోవే. అలా స్వయంగా ఉండాలి అనుకుంటే నేను బాలింట్లోనే ఉండేదాన్నండి. ఇక్కడికొచ్చి కోడళ్ళకి దాసోహం అనాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు నా కాళ్ళ కింద బతికేలా చేయగలను. అందుకే నేను తిరిగి వచ్చాను. ఇక మీద చీపురు పుల్ల కూడా వదలను. హలో, నాన్నగారికి ఈరోజు ఒక డేట్ డిసైడ్ చేసి చెప్తా అన్నారు, మర్చిపోయారా? మర్చిపోలేదు. ఒక చోటుకి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. మార్నింగ్ ఫోన్ చేద్దాం అనుకున్నా. కొద్దిసేపటికి ముందు నాన్నగారు కాల్ చేశారు. మీతో మాట్లాడాక కాల్ చేస్తానని చెప్పాను. నన్ను ఏం చెప్పమంటారు? మీ నాన్న నెక్స్ట్ మంత్ 23 కదా వస్తున్నారు? అవును. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? 1 నెల తర్వాత. అలా అయితే మీ నాన్న తిరిగి వెళ్లే 5 రోజుల ముందు పెట్టుకుందామని చెప్పు. ఓకే, అయితే డిసెంబర్ 15 నుంచి 20 లోపు ఏదో ఒక డేట్ ని ఫిక్స్ చేస్తాను. ఇంకా నాన్నగారు మీకోసం ఇంకొక విషయం కూడా ఆఫర్ చేశారు. దుబాయ్ సూపర్ మార్కెట్ లో సూపర్వైజర్ ఉద్యోగం. అన్ని ఖర్చులు పోయాక 1 లాక్ శాలరీ. హలో, ఏంటి ఏమీ మాట్లాడట్లేదు? గొంతులోంచి మాట బయటికి రావాలిగా. నువ్వు నా కోసం చాలా రికమెండ్ చేశావు. ఇదంతా మన కోసమే. మన ఇద్దరం ఫ్యూచర్ లో దుబాయ్ లో సెటిల్ అయిపోదాం. చెప్పు. వెళ్ళి పడుకోండి. ఇంకా అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి, సరేనా? గుడ్ నైట్. గుడ్ నైట్. సుమేష్ బాబా, మీరెందుకు ఇక్కడికి వచ్చి నిల్చున్నారు? ఒక ఫోన్ వచ్చింది. ఎవరది? నా ఫ్రెండ్ రాజు వర్క్ గురించి చెప్పమని ఫోన్ చేశాడు. తను నిన్నే దుబాయ్ నుంచి వచ్చాడు. తనకు తెలిసిన సూపర్ మార్కెట్లో ఒక మేనేజర్ వేకెన్సీ ఉంది. నన్ను పిలుస్తున్నాడు. దుబాయ్లో పని అన్ని ఖర్చులు పోగా దాదాపు 1 లాక్ వరకు మిగులుతుంది. 6 నెలల తర్వాత 1.5 అవ్వచ్చు. మీరు వెళ్ళొద్దండి. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి నాకు కూడా మనసు రావట్లేదు. కానీ మనం మన సంతోషాన్ని చూసుకుంటే సరిపోతుందా? సంపాదన అని చెప్పుకోవడానికి మనకేముంది? మీ ఇంట్లో వాళ్ళు చూసుకునే ఖర్చుతోనే కదా బతుకుతున్నాం. ఆ అసహ్యాన్ని మనం సరిచేసుకోవాలి కదా. చెప్పు. నీ హస్బెండ్కి జాబ్ ఏంటి అని అడిగితే దుబాయ్లో ఒక కంపెనీలో మేనేజర్ అని చెప్తే నీకే కదా గర్వం. అదంతా సరే, కానీ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరెక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు వెళ్ళకుంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. రెడీగా ఉంటే డిసెంబర్ 15 నుంచి 20 లోపు కంపెనీ మేనేజర్ బెంగళూరుకు వస్తాట. అక్కడికి వెళ్ళి అతన్ని కలవాలి. నా లైఫ్లో నాకు దొరికిన పెద్ద ఆఫర్ ఇది. ఇలా చూడు, నువ్వు ఒప్పుకుంటే నేను తప్పించుకున్నట్టే. లేదు, మనం తప్పించుకున్నట్టే. నా డెలివరీ తర్వాత వెళ్ళొచ్చు కదా. అదంతా చెప్పడానికి వీలు కాదు. ఒకవేళ మనం సడన్ గా వెళ్ళాలి, దానికి రెడీగా ఉండాలిగా. నేను వెళ్ళడం నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళలే. మీకు దొరికిన ఒక మంచి ఆపర్చునిటీని నేనే చెడగొట్టానని మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. నేను అప్పుడే మర్చిపోతాను. మర్చిపోవద్దండి. మీకు ఒక మంచి జాబ్ దొరుకుతుందంటే నేను ఎందుకండి మధ్యలో వస్తాను? నేను మీకు దూరంగా ఉండలేను కాబట్టి మిమ్మల్ని వెళ్ళొద్దంటున్నాను. వెళ్ళండి, నాకు ఓకేనే. నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా? వద్దులే, నేను వెళ్ళను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు వెళ్ళండి. మనం కూడా అందరి ముందు పరువుగా జీవించాలి. అందంగా రాయిరా, చదవడానికి వీలుండాలిగా. చేతులు నొప్పిగా ఉన్నాయమ్మా. చైన్ ఎప్పుడుతుందని ఊరికే చెప్పొద్దు. 25 సార్లు ఇంపోజిషన్ రాసి నువ్వు నిద్రపో. నేను రాసుకుంటానమ్మా. ఇక్కడ చాలా వేడిగా ఉంది. అయితే నువ్వు వెళ్ళి సిట్అప్ లో కూర్చొని రాయి, అక్కడ బాగా గాలొస్తుంది. అక్కడ ఆయన ఉంటాడు.
నువ్వెందుకు నాన్నని చూసి భయపడుతున్నావు? నాకు భయమేం లేదమ్మా. మీకిక్కడ అన్ని హక్కులు ఉన్నాయి కదా. ఆ మొహం చూసి నవ్వినా వెళ్ళి మాట్లాడినా ఏమీ జరగదురా. అందుకు నాన్న మమ్మల్ని అసలు చూడరు. మీరు ప్రేమగా ఉంటే అవన్నీ మారిపోతాయి కదా. ముందు నాన్నని చూసి భయపడ్డం మానేండి. అయితే రారా విను, మనం వెళ్ళి సిటౌట్లో కూర్చొని రాద్దాం. వరండాలో కూర్చుని ఆడుకోకూడదు. త్వరగా రాసి తీసుకొచ్చి నాకు చూపించాలి. చూపిస్తాంలే. బయటకు వస్తే ఎంత బాగుందో చూసావా? బాగా గాలి వస్తుంది. ఇక మీదట రోజు మనం బయట కూర్చొని చదువుకుందాం. నువ్వు కాస్త జరిగి కూర్చో. ఇక్కడ నిద్ర వస్తే పడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది. నువ్వు నిద్రపోవడానికి వచ్చావు, కూర్చొని రాయరా. అక్క, మనం టూర్ కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఇంట్లోకి వెళ్ళి ఉన్నాం కదా. అది ఇల్లు కాదురా, హోటల్. ఆర్కే అంకుల్ దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకే ఆయన అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేశాడు. అక్కడ ఆ రూమ్ లో ఉన్నప్పుడు చాలా చల్లగా ఉంది కదా. అది ఏసీ రూమ్ కదా, అందుకే. మన ఇంట్లో కూడా అలాంటి ఒక రూమ్ ఉంటే బాగుంటుంది. నేను బాగా చదివి ఉద్యోగంలో చేరిన తర్వాత ఒక పెద్ద ఇల్లు కడదాం. తర్వాత అందులో ఏసీ కూడా పెట్టుకుందాం. కానీ ఇంట్లో చాలా దోమలు ఉన్నాయి కదా. రాక మనం లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు, నీతో మాట్లాడాలి. మీరు టూర్కి ఎక్కడికి వెళ్ళారు? ఎవరితో వెళ్ళారు? ఆర్కే అంకుల్తో, ఇంకా ప్రీతి ఆంటీతో. ఎన్ని రోజులు? 2 రోజులు. ఈ 2 రోజులు అమ్మ మీతోనే ఉందా లేదా వేరే రూమ్ లో ఉందా? సమాధానం చెప్పు. ఆగు. ఎందుకు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు? విను, నాన్న చాలా కోపంగా ఉన్నారు. ఊరికి వెళ్ళిన విషయాలు అడిగి నమ్మ చాలా కోపడ్డారు. నువ్వు అప్పుడే నాతో వచ్చుండొచ్చు కదా. ఇది ఎక్కడి నుంచి దొరికింది మీకు? కావాల్సిన వాళ్ళకి ఎక్కడ నుండైనా దొరుకుతుంది. ఇక తాగితే చనిపోతారని డాక్టర్ చెప్పారు కదా. ఓ, నేను త్వరగా చచ్చిపోయానంటే నీకు మంచిదే కదా. మీ ప్రాణాలకి హామీ ఇప్పుడు నేనే. ఈ ఇంట్లో ఇది జరగకూడదు. ఈ ఇంట్లో ఇంకేం జరుగుతుంది? నువ్వు మాత్రం ఎవరితో అయినా హోటల్లో ఉండొచ్చు కదా. రాత్రి పగలను చూడకుండా నీకు ఇష్టమైన వ్యక్తిని ఇక్కడికి రప్పించుకుంటావు. అందులో నీకే సమస్య లేదు. నా ప్రశాంతత కోసం కొంచెం తాగడం నీకు సమస్య కదా. నువ్వు నీ ఇష్టానికి బతకవంటే నేను కూడా నా ఇష్టం వచ్చినట్టే బతుకుతానే. మీరు ఇలాగే తాగుతుంటే ఇంకెంతకాలం బతకగలరు? నా 13వ ఏటికి మొదలెట్టేస్తానే. ఇన్నాళ్ళు బతికాను కదా, ఇంకా 10-20 సంవత్సరాలకి ఈజీగా బతికేస్తాను. అంత ఆయుష్ మీకు లేదు, అదే చెప్తున్నాను. ఎవరు మెచ్చుకోవాలి? నేను నన్ను దిద్దినట్టు నటిస్తున్నావు. నేను లేనప్పుడు నీ ఇష్టానికి నువ్వు బతుకుతావు అంటే నేను ఒప్పుకోనే. నేను ఇక్కడ లేనప్పుడు నువ్వు ఎవరెవరితో ఎక్కడెక్కడ తిరిగావో మొత్తం నేను ఎంక్వైరీ చేస్తున్నా. ఎవరిని వదిలిపెట్టనే. వాళ్ళ కుటుంబాల్ని నాశనం చేస్తా. తీసుకెళ్ళవే.
నా కష్టార్జితంతో వండి తెచ్చిందే మీరిప్పుడు విసిరేసింది. చెయ్యండి, మీకు ఎలా కావాలంటే అలా చెయ్యండి. సర్లే, కష్టార్జితం అంట. అమ్మా, ఏంటి కోడలు పంపించేసిందా లేదా అక్కడ బతికించాలని మీరే బయలుదేరి వచ్చేసారా? పిల్లలు బాగుంటేనేగా కోడలు బాగుండేది. మీరు మరీ టాలెంటెడ్గా, మరి ఎందుకు మమ్మల్ని దెత్తలేదు? నేను అందరినీ ఉండాల్సిన చోట ఉంచేదాన్ని. ఆలోగా నాకు కాళ్ళ నొప్పులు, నడు నొప్పి వచ్చి కింద పడిపోయాను. అంతకన్నా మీకు తగిన పెద్ద దెబ్బ ఆ బాల ఇంటికెళ్ళి బతకడమే. తను మిమ్మల్ని బాగా పగ తీర్చుకుందమ్మా. అర్థం కావట్లేదా? తన్ని ఇక్కడ కష్టపెట్టేటప్పుడు మీకు మనసులో సంతోషంగా ఉండేదిగా. అంతకంటే ఎక్కువ సంతోషం వేరే దారి లేకుండా ఇక్కడ పడున్న మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లి చూసుకునేటప్పుడు తనకి దొరికింది. ఈ గేమ్ లో తనే గెలిచిందమ్మా. నీ వల్ల వీలైతే దాన్ని మార్చుకోరా, లేదంటే దాన్ని వదిలేసి నువ్వు కొత్త జీవితాన్ని వెతుక్కో.